బైబిల్లో ప్రతి సేవకుడు చాలా వాళ్ళు ప్రార్థన లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ వాక్యం ఏం చెప్పాలి, ఇది చెప్పాలి అని హృదయంలో ఉద్దేశించుకుని, దానికి అనుకూలమైన పదాలు బైబిల్ ఎక్కడ దొరుకుతాయో చూసుకుని, అవి గుర్తుండవు కాబట్టి పేపర్ మీద రాసుకుని వచ్చి అక్కడ పెట్టి అవి చూసి చెప్తా ఉంటారు. నేను అన్నాను, బ్రదర్ నీకు ఉపయోగపడద్దు, ఒక మాట చెప్తున్నా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నావు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి 0 చూసుకో. ఒకటే చెప్తున్నాను, నువ్వు సిటీలో సేవ చేస్తాను అనుకుంటున్నావు, నేను సిటీ వాడినే, నేనేం పల్లెటూరులోనే కాదు. ఒకటే చెప్తున్నాను, వాక్యము పైనుంచి కిందికి చదువుకుంటారా, వస్తే అందులో సారమేంటో నువ్వు గ్రహించు, ప్రార్థన చేయి, అప్పుడు ఆ సారమే నీకు ప్రసంగం. దానికి నెలవైన మాటలు బైబిల్ ఇంకా అక్కడక్కడ ఉంటాయి. ఏం రాశాడు 13లో యెషయా గారి గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చుచు ఉండును. దాని లింక్ అలా ఉంటుంది. అది నువ్వు లేఖనాన్ని గ్రహించిన వాడవైతే దాని అనుబంధ లేఖనం ఇంకో చోట ఉంటుంది. బ్రదర్, బైబిలు లేఖనము, ప్రవచనము, పరిశుద్ధాత్మ యొక్క నెరవేర్పు, ఈ 3 కలిస్తే వాక్యం పూర్తవుద్ది. అది చూసుకోముందు నేను చెప్పిన మాటలు నీకు ఉపయోగపడతాయి. లోబడితే మంచిది, తిరుగుబాటు చేస్తే నీ ఇష్టమే కానను.